మన దేశంలో అంటే భారతదేశంలో నిజాయితీ పరులైన ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఇతర ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు ఎవరైతే ఉంటారో, భారతీయ సర్వీసులు అంటాం కదా మనం, వాటిలో పనిచేసే అధికారులు సాధారణంగా బదిలీ కావడం మనకు తెలిసిందే. బట్ ఇక్కడ ఇండియా మొత్తంలోనే తన 34 ఏళ్ల సర్వీసులో 57 బదిలీలను ఎదుర్కొన్న వ్యక్తి, ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యక్తి అశోక్ ఖేమ్కా. అశోక్ ఖేమ్కా ఇవాళ రిటైర్ అయ్యాడు. ఆయన 91 బ్యాచ్, ఓకే, 91లో ఐఏఎస్ క్వాలిఫై అయ్యారు. 91 బ్యాచ్ అశోక్ ఖేమ్కా. ఈయన ఇవాళ రిటైర్ అయ్యారండి. ఆయన ఏ పోస్టు రిటైర్ అయ్యారు? రవాణా శాఖలో, అంటే హర్యానా రవాణా శాఖలో అదనపు సెక్రటరీగా ఆయన రిటైర్ అయ్యాడు. ఓకే, అయితే ఆయన 34 సంవత్సరాల సర్వీసులో 57 బదిలీలను ఎదుర్కొన్నాడు. 57 బదిలీలు జరిగాయి ఆయనకు. చూడండి, 57 బదిలీలు, ఒకటి కాదు, రెండు కాదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఆయనను బదిలీ చేసినా, అది ఎంత చిన్న డిపార్ట్మెంట్ అయినా కూడా ఆ డిపార్ట్మెంట్ను పూర్తిగా ప్రక్షాళన చేయడం, ఆ డిపార్ట్మెంట్లో అవినీతి అనేది చోటు లేకుండా చేయడం అనేది ఈ అశోక్ ఖేమ్కా ఒక ఎజెండాగా పనిచేస్తూ వచ్చాడు. అది సహజంగానే పాలక వర్గాలకు నచ్చని వ్యవహారం, పాలక వర్గాలకు మింగుడు పడని వ్యవహారం. సో ఈయనను వదిలించుకోవాలి ఎట్లా అనే కార్యక్రమాలతోటే గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినా సరే, అంటే సెంట్రల్లో వాళ్ళు చేసిన పనంతా ఏంటంటే అశోక్ ఖేమ్కాను ప్రతి 6 నెలలకు ఒకసారి అండి, అంటే 57 సార్లు చేశారంటే ఆల్మోస్ట్ ప్రతి 6 నెలలకు, బహుశా దేశంలో నాకు తెలిసి మనకు అవగాహన ఉన్నంత ప్రకారం ప్రతి 6 నెలల్లో ఒక బదిలీని ఎదుర్కొన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి అశోక్ ఖేమ్కా అని మాత్రమే మనకు కనిపిస్తుంది. ప్రతి 6 నెలల్లో ఒక బదిలీ. చూడండి, అది ఏ డిపార్ట్మెంట్ కావచ్చు. చివరికి ఆయనను ఈ బదిలీలన్నీ కూడా ఎట్లా అంటే, ఏది కూడా మనం ఏం చెప్తాం, మనం లూప్ లైన్లో వేసి పారేశారు. అన్ని లూప్ లైన్ల పోస్టులే. ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారు, పురావస్తు శాఖ, లేకుంటే ఇంకో శాఖ, అంటే అప్రధాన్యమైన పోస్టులకు. అంటే దీంట్లో 2-3 ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మంచి పొజిషన్ పోస్టులు అంటే అక్కడ ఇంకా ఏదైనా రాబడి వచ్చే శాఖలు ఇవన్నీ ఉంటాయి. అంటే రాబడి వచ్చే శాఖల్లో ఆయన వేసినా ఆయన అక్కడేం తినే రకం కాదని కూడా మనకు అర్థమవుతుంది. అందువల్ల ఆయన ఏం చేశారంటే, ప్రతి సందర్భంలో బదిలీ చేసిన ప్రతిసారి కూడా ఆయన లూప్ లైన్ పోస్టులే ఇచ్చారు. ఎప్పుడు కూడా మెయిన్ స్ట్రీమ్లో మనం ఏదైతే ఐదర్ రెవెన్యూ అంటాం, ఇంకోటి అంటాం, ఆ రెవెన్యూగా శాఖలో ఉన్నప్పుడే ప్రియాంక గాంధీ భర్త ఎవరు, రాబర్ట్ వాద్రాకు చెందిన ఒక సంథింగ్ భూ యాజమాన్య హక్కుల బదిలీకి సంబంధించిన వ్యవహారంలో దాని ఏమంటే మ్యూటేషన్ అంటాం. ఆ మ్యూటేషన్ను నిలిపివేసిన చరిత్ర కూడా ఆయనకుంది. దాంతో ఆయన అప్పుడు వార్తల్లోకి ఎక్కాడు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, యూపీఏ అధికారంలో ఉంది. 2013లో ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన ఏ శాఖకు వెళ్ళినా ఆయన అవినీతిని అరికట్టడానికి చేసిన ప్రయత్నాలు, ఆయన నిజాయితీ ఆయనను ఈ బదిలీలకు కారణంగా మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి వాళ్ళు నిజానికి చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. నిజాయితీగా ఉండడం అనేది ఖచ్చితంగా పాలక వర్గాల నుంచి శిక్షకు గురి కావడమే. అంతకుమించి వాళ్ళకి ఏమీ అవార్డులు రివార్డులు వచ్చే అవకాశము లేదు, వాళ్లకు ప్రమోషన్ ఇచ్చే అవకాశము లేదు. చివరికి ఆయన తను ఇవాళ రిటైర్ అయ్యారని చెప్తున్నాను కదా, ఏప్రిల్ 30న రిటైర్ అయ్యాడు. 91 బ్యాచ్ అని చెప్పాను. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1965లో జన్మించాడు. బాగా హై క్వాలిఫైడ్. అయితే మన ఐఐటి ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్లో చదివాడు. ఆ తర్వాత ఐఏఎస్ క్వాలిఫై అయ్యాడు. అయితే ఇక్కడ 34 ఇయర్స్ సర్వీస్లో ఎన్ని బదిలీలు ఎదుర్కొన్నా కూడా ఆయన ఎప్పుడు భయపడలేదు, ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదు. అదే అవినీతి పైన పోరాటమే తన
ఒక గొప్ప కార్యక్రమంగా ఎజెండాగా పనిచేస్తూ పోయాడు. చివరికి ఈ ఫైనల్గా రిటైర్మెంట్కు ముందు కూడా లాస్ట్ ఇయర్ 2023లో ఆయన చేసిన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేసుకున్నాడు. ఆ అప్పీల్ ఏంటంటే నాకు విజిలెన్స్ హెడ్గా నన్ను వేయండి. హర్యానాలో రాష్ట్రంలో ఏదైతే అవినీతి పేరుకుపోతుందో ఈ అవినీతి మొత్తాన్ని నేను ప్రక్షాళన చేయాలంటే విజిలెన్స్ లాంటి దానికి ఆ డిపార్ట్మెంట్ నన్ను వేయండి అని కూడా ఆయన పెట్టుకున్నాడు. సరే, ఆయన విజిలెన్స్ డిపార్ట్మెంట్కి పంపించలేదు, అది వేరే విషయం. సో ఇక ఫైనల్గా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఐఎఫ్ఎస్లైనా మరొకరైనా కూడా నీతి నిజాయితీ అనేది మనం పేపర్లలో రాసుకోవడానికో లేదంటే టీవీలో చర్చలు పెట్టుకోవడానికో పనికొస్తుంది తప్ప ప్రాక్టికల్గా ఎవరికి పనికిరాదని ఈ అశోక్ ఖేమ్కా ఇన్సిడెంట్ మనకు ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్.